హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజయ్ పెరాది టెక్ ఛానల్. సామ్సంగ్ నుంచి రిలీజ్ అయిన వన్ యూఐ 8 అలానే వన్ యూఐ 7 కి డిఫరెన్సెస్ ఏంటి, అలానే ఆండ్రాయిడ్ 15 కి ఆండ్రాయిడ్ 16 కి డిఫరెన్సెస్ ఏంటి, ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి, అలానే కొత్త ఫ్యూచర్స్ ఏమేమి వచ్చాయి ఏంటన్నది తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గో. వన్ యూఐ 8 అన్నది సామ్సంగ్ లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్. ప్రీవియస్ గా మనకి వన్ యూఐ 7 ఉండేది. దాంట్లో ఏమైనా బగ్స్ ఉంటే దాన్ని రిజాల్వ్ చేసి వన్ యూఐ 7.1 లో రిలీజ్ చేసేవాళ్ళు. బట్ సామ్సంగ్ దాన్ని టోటల్ గా స్కిప్ చేసేసి వన్ యూఐ 8 ఇచ్చేసింది. అలానే దీంట్లో మనకి లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ వెర్షన్ 16 కూడా లాంచ్ చేసింది. ఈ అప్డేట్ అన్నది చాలా స్పెషల్, ఎందుకంటే దీంట్లో ఆండ్రాయిడ్ 16 పవర్ఫుల్ ఫీచర్స్ దే కాకుండా సామ్సంగ్ ఓన్ కస్టమైజేషన్స్ కూడా రిలీజ్ చేసింది. యాక్చువల్ గా ఆండ్రాయిడ్ 16 అనేది గూగుల్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్డేట్. దీంట్లో మనకి బెటర్ నోటిఫికేషన్స్ ఉంటాయి, ఇంప్రూవ్డ్ మల్టీ టాస్కింగ్ కూడా ఉంటాయి, ఇంకా ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. మరి దీంట్లో యూజర్ ఇంటర్ఫేస్ లో ఏమేమి చేంజ్ చేశారో తెలుసుకుందాం. మరి దానికన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. యూఐ 8 లో యానిమేషన్స్ లో చాలా చేంజెస్ వచ్చాయి. మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా అలాగే క్లోజ్ చేసినా సరే చాలా స్మూత్ గా పర్ఫామ్ అయితే చేస్తుంది. అలానే మీకు ఏ బఫరింగ్ కూడా ఏ యాప్ లో కూడా కనిపించదు. ఇంకా చూసుకుంటే దీంట్లో కొన్ని యాప్లు రీడిజైన్ చేశారు, అలాగే డిజైన్ కూడా చేశారు. క్విక్సేర్, మై ఫైల్స్, ఇంకా సామ్సంగ్ వెదర్ యాప్ కూడా దీంట్లో మోడిఫికేషన్స్ అయితే చేశారు. ఇంకా లాక్ స్క్రీన్ క్లాక్ లో అయితే స్మాల్ అప్డేట్స్ అయితే చేశారు. ప్రీవియస్ గా మీరు ఏమైనా వాల్ పేపర్స్ పెట్టుకుంటే క్లాక్ అన్నది మన ముఖం మీద కనిపిస్తుంది కదా, బట్ ఇప్పుడు దాన్ని మీరు సింపుల్ గా మీకు నచ్చిన చోట అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకా స్ప్లిట్ స్క్రీన్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ప్రీవియస్ గా మనకి 50:50 ఉండేది, ఇప్పుడు మనకి 90:10 అయితే ఉంది. ఏమైనా యాప్స్ ఓపెన్ చేసి దాని మీద క్లిక్ చేసి మీరైతే దాన్ని రీసైజ్ కూడా చేసుకోవచ్చు. అంటే మెయిన్ యాప్ ని మీరు ఓపెన్ చేసుకొని ఏదైతే స్ప్లిట్ స్క్రీన్ అనుకున్నారో ఆ యాప్ ని మీరు రీసైజ్ చేసుకొని పక్కన పెట్టుకొని మెయిన్ యాప్ తో పాటు ఆ యాప్ లో కూడా మీరు మల్టీ టాస్కింగ్ గా ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. అంటే మెయిన్ యాప్ ని మనం 90% యూజ్ చేసుకుంటూ స్ప్లిట్ స్క్రీన్ యాప్ ని జస్ట్ 10% లో యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యూచర్ మీకు ఎలా అనిపించింది కామెంట్ లో పింక్ చేయండి. ఇంకా ఆండ్రాయిడ్ 16 లో ది బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఇదే, ఎందుకంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది. లైక్ విండోస్ ఫ్యూచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. మీరు ఏదైనా మల్టిపుల్ విండోస్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ యాప్ మీద క్లిక్ చేసి మీరు దాన్ని రీసైజ్ కూడా చేసుకోవచ్చు. లైక్ మనం మినిమైజ్ మ్యాక్సిమైజ్ చేసుకుంటాం కదా కంప్యూటర్ లో, సేమ్ లైక్ దట్ దీంట్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఏ ఫీచర్స్ లో ది బెస్ట్ అప్డేట్, మీరు మీ పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు జెమినీ లైవ్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మీ స్క్రీన్ అనలైజ్ ని క్యాలిక్యులేట్ చేసి మీకు హెల్ప్ చేస్తుంది. లైక్ మీరు ఏమైనా ఫొటోస్ తీసుకున్న, మల్టీ టాస్కింగ్ యాప్స్ ఉపయోగించినా సరే అన్నిటిలో కూడా ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది. అలానే ఇంకొక బెస్ట్ అప్డేట్ ఏంటంటే మీరు ఏమైనా గ్రూప్ ఫోటో తీసుకున్నప్పుడు ఎవరిదైనా ఫోటో జస్ట్ బ్లింక్ అవుతుంది కదా, సో ఇక్కడ మనము ఆ ఫోటోను కూడా చిన్న ఏఐ ఫీచర్స్ తో ఆ బ్లింక్ ను కూడా మనం రిమూవ్ చేసి పర్ఫెక్ట్ ఫోటో కింద మనం డిజైన్ చేయగలం. ఇంకా వీడియోస్ తీసుకునే వాళ్ళకి ది బెస్ట్ అప్డేట్, ఎందుకంటే మీరు ఏదైనా వీడియో తీసుకునేటప్పుడు మనకి నార్మల్ గా బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అయితే చాలా దారుణంగా వినిపిస్తాయి కదా, అలాంటప్పుడు మనకి హమ్ లేదంటే ఇంకా కొన్ని పదాలు వస్తూ ఉంటాయి కదా, ఆ పదాలను కూడా మనము ఏఐ స్మార్ట్ ఫీచర్స్ తో మనము ఆ పదాలన్నీ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు లేట్, వీడియో కంటెంట్ చేసే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అప్డేట్ కదా. ఇంకా అలానే మీ గ్యాలరీ నుంచి ఏమైనా ఫొటోస్ అయితే మీరు వాల్ పేపర్ కింద సెట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా ఫొటోస్ కావాలి అనుకుంటే ఏఐ జనరేట్ తో మీకు నచ్చిన ఫొటోస్ అయితే కస్టమైజ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏమైనా కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరు ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. లైక్ హిందీ, తమిళ్, తెలుగు, ఏదైనా ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇంకా లైవ్ వాల్ పేపర్స్ కూడా మనకి చాలా అయితే దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి. మీకు నచ్చిన వాల్ పేపర్ ని మీరైతే కొన్ని అయితే సెట్ చేసుకోవచ్చు. బట్ రిమైనింగ్ మనం అమౌంట్ పే చేసి మనం అయితే మన వాల్ పేపర్ కింద సెట్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ దీంట్లో బ్యాటరీ స్టేటస్, ప్రీవియస్ గా నేను వన్ యూఐ 7 వాడేటప్పుడు నాకు బ్యాటరీ అయితే చాలా ఫాస్ట్ గా డ్రైన్ అయిపోయేది. బట్ వన్ యూఐ 8 నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత నా బ్యాటరీ స్టేటస్ అన్నది నేను కొత్త ఫోన్ ఎలా కొనుక్కున్నానో సేమ్ అదే విధంగా బ్యాటరీ స్టేటస్ అయితే ఇప్పుడు డ్రాప్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది దీంట్లో ఈ అప్డేట్ అన్నది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఈ అప్డేట్ రాకపోతే ఒకసారి వచ్చిందా లేదా అన్నది సెట్టింగ్స్ లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో ఒకసారి అయితే రీఫ్రెష్ చేసి చెక్ చేయండి. సో ఒకవేళ రాకపోతే కనుక సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. బట్ వన్స్ మీకు ఈ అప్డేట్ అన్నది రిసీవ్ అయిన తర్వాత అర్జెంట్ గా ఇన్స్టాల్ చేసేసుకోండి, ఎందుకంటే చాలా బెస్ట్ అప్డేట్ ఇది. బ్యాటరీ స్టేటస్ కానీ, దీంట్లో కెమెరా సెట్టింగ్స్ కానీ, తర్వాత విడ్జెట్స్ కానీ ఇంకా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి దీంట్లో ఎవ్రీథింగ్.
ఫ్రెండ్స్, వన్ యూఐ 8 ఫ్యూచర్స్లో ఏ క్రేజీ అప్డేట్స్ మీకు నచ్చిందో కామెంట్లో పింక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సామ్సంగ్ యూజర్స్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.